మరి జింజర్ క్యాప్సికమ్ రైస్ వెరైటీ రెసిపీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. జింజర్ క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, అల్లం ముద్ద 1 టీ స్పూన్, తరిగిన క్యాప్సికమ్ 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సో ముందుగా మనం అన్నం పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, బాస్మతి రైస్. అవునండి. ఓకే, ఇక్కడ నేతితో చేసుకుంటున్నామండి. ఓకే ఓకే, దీంట్లో ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా చీల్చుకున్నాం. సో ఈ రైస్ చాలా తొందరగా చేసుకోవచ్చు, అలాగే పదార్థాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి వింటర్ వచ్చింది కదా, చలికాలం. సో ఈ సీజన్కు ఇది మనం జింజర్తో చేసుకుంటున్నాం కదా, సో చాలా మంచిది. ఓకే, జింజర్ అండ్ క్యాప్సికమ్ కూడా చాలా మంచిది హెల్త్ కి. ఓకే, దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు, సో ఇక్కడ మనకు క్యాప్సికమ్ ముక్కలు కొంచెం వేగాలండి. ఓకే, సో మరి వేగడానికి కొంచెం టైం పడుతుందండి. అవునండి. ఓకే, ఈలోగా మరి ఒక చిట్కా చూస్తామండి. తప్పకుండా. ఇప్పుడు మీకోసం చిట్కా. మీకోసం మొదటి చిట్కా: కొత్తిమీర ఎక్కువ కాలం నిలువ ఉండాలి అంటే కొత్తిమీరను కట్ చేసి మస్లిన్ క్లాత్లో చుట్టి రెఫ్రిజిరేట్ చేయండి. ఇలా చేస్తే ఎక్కువ కాలం కొత్తిమీర నిలువ ఉంటుంది. ఒక మంచి చిట్కా చూసారు కదా రాజు గారు, వేగిపోయినట్టేనా క్యాప్సికమ్ ముక్కలు? ఎస్ అండి. తర్వాత ఏం చేయాలి? సో ఇప్పుడు అల్లం ముద్ద. ఇందులో అల్లం టేస్టే హైలైట్. ఎస్ అండి. జింజర్ క్యాప్సికమ్ కాబట్టి. సో దీంతో పాటుగా కొద్దిగా పుదీనా, ఓకే, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఓకే, అంటే రైస్ క్వాంటిటీ బట్టి మనం ఉప్పు వేసుకోవాలి. ఓకే, ఓకే అండి. సో ఇప్పుడు చివరిగా మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్. బాగా కలిపేసుకోవాలని అంతా అంటే విధంగా. అవునండి. అంటే రైస్ ఇప్పుడు ఉడికించిందే కాబట్టి ఇది వేగాలని కానీ అలా ఏమైనా ఉంటుందా? ఏం నక్కర్లేదండి, అవసరం లేదు. మసాలా బాగా పట్టేస్తే సరిపోతుంది. కొంచెం ఈవినింగ్ టైమ్స్ అలా అంటే మెయిన్గా ఈ వింటర్లో కొంచెం వేడివేడిగా ఉండాలనుకుంటే కొంచెం రైస్ కూడా కొంచెం అలా దూరగా వేయించుకుంటే సరిపోతుంది. అల్లం పుదీనా స్మెల్ మాత్రం చాలా చక్కగా వస్తుందండి. సో టేస్ట్లో కూడా అది చాలా బాగా తెలుస్తుంది. ఓకే, రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఓకే అండి. ఓకే, చివరిగా పుదీనా గార్నిష్, లేదా అల్లం ఇలా సన్నగా అంటే ఒక అంగుళం సైజులో పొడవుగా కట్ చేసుకొని కూడా మనం పైనుంచి అలా గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే అండి, జింజర్ క్యాప్సికమ్ రైస్ రెడీ.